హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయస్, మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గాయస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లాక్ని యాక్టివేట్ చేసుకోండి. గాయస్, ఇంకా మన వీడియోని లైక్ చెప్తే గాయస్ వెంటనే లైక్ చేసి మనం వీడియోకి అయితే ఎంటర్ అవుదాం. గాయస్, తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. గాయస్, వీడియోకి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి చిన్న క్లిప్ అయితే చూడండి. దాదాపు 90% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. గాయస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ రెగ్యులర్ వస్తుంటాయి కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక ఎస్ఎల్హెచ్ ఓటమికి పలు కారణాలు అయితే ఉన్నాయి. దాదాపు ఒక 5 కారణాలు అయితే ఉన్నాయి. ఆ 5 కారణాలు ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటాయి గాయస్. ఖచ్చితంగా చివరగా చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ అదేవిధంగా నెక్స్ట్ సీజన్కి ఎస్ఎల్హెచ్ రిలీజ్ చేసే ప్లేయర్స్ ఎవరనేది కూడా మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. అండ్ వీళ్ళ యొక్క పాజిటివ్స్ ఏంటని కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇక ఫస్ట్ మెయిన్గా చూసుకుంటే ఓటమికి కారణాలు వచ్చేసి మెయిన్గా కెప్టెన్సీ, ప్యాట్ కమిన్స్ అని చెప్పుకోవచ్చు. 100% ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ అని చెప్పుకోవచ్చు. ఇషాన్ కిషన్ కెప్టెన్సీలో ఫస్ట్ 7 మ్యాచ్లో 5 గెలిపించిండు. టీం వచ్చేసి అన్బీటెన్గా డేంజరస్గా కనబడ్డది. స్పిన్నర్స్ అంటే స్పిన్నర్స్, ఫాస్ట్ బౌలర్స్ అంటే ఫాస్ట్ బౌలర్స్, బ్యాటింగ్లో కూడా అందరి దగ్గర మంచి రన్స్ వచ్చినాయి. సో అన్బీటెన్ సైడ్గా ఉంది. బౌలింగ్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలింగ్ అటాక్గా అప్పుడైతే కనబడ్డది. పర్ఫులింగే కానీ, సాకిబ్ హుసేన్ కానీ, శివన్ కుమార్ కానీ, హర్ష్ దుబే కానీ, ఇషాన్ మలింగ, నితీష్ కుమార్ రెడ్డి, దిల్షన్ మధుశంక వచ్చిండు. అతను మంచిగా రాణించిండు. సో ఓవరాల్ చూసుకుంటే బౌలింగ్ వచ్చేసి చాలా బెటర్ కనబడ్డది. అన్బీటెన్గా డేంజరస్గా కనబడ్డది. ఎప్పుడైతే ప్యాట్ కమిన్స్ మళ్ళీ తిరిగి వచ్చిండో చాలా డిసప్పాయింట్మెంట్ అయితే చేసిండు. 100% బౌలింగ్ కంప్లీట్గా ఆర్డర్గా మళ్ళీ మారిందని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఇషాన్ కిషన్ బౌలింగ్ అటాక్ అనేది చాలా డేంజరస్గా తయారు చేసిండో మళ్ళీ ప్యాట్ కమిన్స్ వచ్చిన తర్వాత మొత్తం చేంజ్ అయింది. ఆర్డినరీగా కనబడ్డది. మళ్ళీ శివన్ కుమారు అతను రన్స్కి వెళ్ళిండు, వికెట్స్ రాలే అతని దగ్గర నుంచి, కాన్ఫిడెన్స్ ఇవ్వలేడు అతనికి. హర్ష్ దుబేని పక్కన పెట్టిళ్ళు. ఇక పేస్ బౌలింగ్లో సాకిబ్ హుసేన్ కానీ, పర్ఫులింగ్ కానీ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇన్ఎఫెక్టివ్ కనబడ్డది. ఇషాన్ మలింగ కూడా కొన్ని మ్యాచ్లు మంచిగా చేసిండు, కొన్ని మ్యాచ్లు రన్స్కి వెళ్ళిండు. ఇక ప్యాట్ కమిన్స్ అతను హెల్ప్ఫుల్ కండిషన్స్లో మంచిగా చేసిండు, నో ప్రాబ్లం. బట్ ఇలాంటి కండిషన్స్లో ఓవర్కి 11-12 రన్లు తెచ్చిండు. సో ఓవర్ఆల్ బౌలింగ్ అటాక్ అనేది ప్యాట్ కమిన్స్ తర్వాత వచ్చిన తర్వాత కంప్లీట్గా ఆర్డినరీగా కనబడ్డది. గైస్, ఖచ్చితంగా మీకు ఒపీనియన్ కింద కామెంట్స్ మెంచండి. ఈ రీజన్ పైన, ఈ కారణం పైన ఖచ్చితంగా మీకు ఒపీనియన్ కింద కామెంట్స్ మెంచేయండి. బిఫోర్ ప్యాట్ కమిన్స్, ఆఫ్టర్ ప్యాట్ కమిన్స్ టీం ఏ విధంగా ఉందన్నది. నో డౌట్ ఖచ్చితంగా 100% టాప్ 2లో ఉండే టీము ఎస్ఆర్హెచ్. ఇషాన్ కిషన్ కంటిన్యూ అయితే గిట్ట ఖచ్చితంగా టాప్ 2లో ఉండేది. ఇప్పుడు మన ఎస్ఆర్హెచ్ 8 గెలిచింది, 14 మ్యాచ్లో 9 గెలిచింది కదా. అదే ఇషాన్ కిషన్ క్యాప్టెన్స్లో ఖచ్చితంగా 100% 10 మ్యాచ్లు లేదా 11 మ్యాచ్లు గెలిచి ఉండేది. అలాంటి టీంని ఇషాన్ కిషన్ తయారు చేసిండు. వాళ్ళ దగ్గర నుంచి ఆ రిజల్ట్ కూడా వచ్చినాయి. ఆ యంగ్ బౌలర్స్ దగ్గర నుంచి ఆ రిజల్ట్ వచ్చినాయి. సో కాబట్టి ఖచ్చితంగా టాప్ 2లో ఉండే టీం అని చెప్పుకోవచ్చు ఎస్ఆర్హెచ్. బట్ అది మిస్ అయింది ఖచ్చితంగా. 100% అదైతే మిస్ అయింది. మెయిన్ రీజన్ ఎస్ఆర్హెచ్ ఓటమికి కారణం వచ్చేసి కెప్టెన్సీ అని చెప్పుకోవచ్చు, ప్యాట్ కమిన్స్ అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ రీజన్ వచ్చేసి పవర్ ప్లే బౌలింగ్. ఒక మ్యాచ్లో ఫస్ట్ ఓవర్ పర్ఫులింగ్ చేస్తున్నాడు, ఇంకో మ్యాచ్లో నితీష్ కుమార్ రెడ్డి వేస్తున్నాడు, ఇంకో మ్యాచ్లో ప్యాట్ కమిన్స్ వేస్తున్నాడు, ఇంకో మ్యాచ్లో హర్ష్ దుబే నేర్పించిళ్ళు. సో ఓవరాల్ చూసుకుంటే ఆ పవర్ ప్లేలో మనకి జెన్యూన్ స్వింగ్ బౌలర్ అయితే కనబడలేడు. మీరు అనుకున్నారు పర్ఫులింగ్ అనుకున్నారు కాబట్టి అతనితో కంటిన్యూ అయితే బెటర్ అయితే ఉండదు. ఒక మ్యాచ్లో ఏ బౌలర్ కానీ అని రన్స్ వెళ్తాయి, బట్ అతనితో కంటిన్యూ అయితే బెటర్ అయితే ఉండదు. బట్ అతను కాదనుకున్నారు, ఇంకొక బౌలర్ అనుకున్నారు, అతను కాదనుకున్నారు, మళ్ళీ వేరే బౌలర్ అనుకున్నారు, స్పిన్నర్ అనుకున్నారు. సో ఇవన్నీ కూడా డిస్టర్బెన్స్గా మారినాయని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. పవర్ ప్లేలో జెన్యూన్ స్వింగ్ బౌలరు చాలా హెల్ప్ అయితే అవుతుంది. ఏ కండిషన్స్లో అయినా కానీ, ఫ్లాట్ అయినా కానీ, సీమింగ్ కండిషన్స్ అయినా కానీ, స్పిన్ కండిషన్స్ అయినా కానీ ఖచ్చితంగా ఒక స్వింగ్ బౌలర్ ఉంటే ఖచ్చితంగా ఆ న్యూ బాల్తోని ఖచ్చితంగా పర్చేస్ అయితే లభిస్తుంది. సో కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ సీజన్ వచ్చేసి ఒక జెన్యూన్ ఫాస్ట్ బౌలర్, స్వింగ్ బౌలర్ కోసం వెళ్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ రీజన్ వచ్చేసి ట్రావిస్ హెడ్. దగ్గర నుంచి ఒక్క చెప్పుకో దగ్గర నాకైతే కనవలేదు. ఒక్క నాకు ఆడిండు ముంబైకి ఎగ్నిస్ట్గా,
అది కూడా 2-3 ఛాన్స్లు అయితే ఇచ్చిళ్ళు. సో కాబట్టి ఓవరాల్ చూసుకుంటే ట్రావిస్ హెడ్ దగ్గర నుంచి ఒక్క చెప్పుకోదగ్గర నాకైతే కనవట్లేదు. ఒకటి ముంబైకి ఎగనెస్ట్గా అండ్ ఒకటి కేకేఆర్కి ఎగనెస్ట్గా మంచిగా రాణించిండు. అవి రెండు మీద వేసేట పెద్ద చెప్పుకోదగ్గర నాకు కనబడతలేవు, పెద్ద కాంట్రిబ్యూషన్ కూడా కనబడతలేదు. ఎప్పుడైతే ఓపెనర్స్ ఇద్దరు స్ట్రాంగ్ ఉన్నారో ఆటోమేటికల్గా టీం అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. బట్ ట్రావిస్ హెడ్ దగ్గర నుంచి అలాంటి పర్ఫార్మెన్సే రాలేదు ఈ సీజన్లో. ఖచ్చితంగా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ వచ్చేసి ట్రావిస్ హెడ్ అని కూడా చెప్పచ్చు. ప్రతి మ్యాచ్లోనే అభిషేక్ శర్మనే కొట్టాలంటే అది సాధ్యం కాదు. ట్రావిస్ హెడ్ దగ్గర నుంచి కూడా అలాంటి నాకు వస్తే బెటర్ అయితే ఉంటుంది. అభిషేక్ శర్మ పైన ప్రెజర్ అయితే పడ్డది ఖచ్చితంగా 100%. ఇద్దరు కూడా కలిసి కట్టి ఆడితే చాలా మంచి రిజల్ట్ వచ్చినాయి గతంలో మనం చూసినాం. ఇక నెక్స్ట్ రీజన్ వచ్చేసి స్పిన్ బౌలింగ్. స్పిన్ బౌలింగ్ పైన ప్యాట్ కమిన్స్కి నమ్మకమే లేదు. 100% చెప్తున్నా, స్పిన్ బౌలింగ్ పైన ప్యాట్ కమిన్స్కి నమ్మకం అయితే లేదు. నాట్ ఓన్లీ దిస్ సీజన్ 2025లో చూసినాం, 2024లో కూడా చూసినాం. ఆ స్పిన్ బౌలింగ్ పైన ప్యాట్ కమిన్స్కి అస్సలకే ఆ కాన్ఫిడెన్స్ అయితే లేదు. ఇషాన్ కిషన్ కెప్టెన్స్లో శివం కుమార్, హర్ష దుబే చాలా డెడ్లీ డూయోగా మనకైతే కనబడ్డది. ఆ మిడిల్ ఓవర్స్లో వాళ్ళ 8 ఓవర్లు అనేది చాలా యూస్ఫుల్గా మనకైతే కనబడ్డాయి, చాలా కీగా కనబడ్డాయి. బట్ ఎప్పుడైతే ప్యాట్ కమిన్స్ వచ్చిండో వాళ్ళిద్దరిని బ్రేక్ చేసిండు. ఒక మ్యాచ్లో శివంగ్ ఆడిచ్చిళ్ళు, ఒక మ్యాచ్లో హర్ష దుబేని ఆడిచ్చిళ్ళు. సో దట్స్ వై వాళ్ళిద్దరికి కాన్ఫిడెన్స్ కూడా బీకింది. ఇషాన్ కిషన్ కెప్టెన్స్లో శివం కుమార్ డెడ్లీ అంటే డెడ్లీగా ఉండేవాడు. రన్స్ ఎక్కువ ఇవ్వకపోతుండే, ఆయన క్రూషల్ వికెట్లు అయితే తీస్తుండే ఆ మిడిల్ ఓవర్స్లో. బట్ ఎప్పుడైతే ప్యాట్ కమిన్స్ వచ్చిండో మొత్తం కంప్లీట్గా చేంజ్ అయిందని చెప్పుకోవచ్చు. నాట్ ఓన్లీ స్పిన్నర్స్, పేస్ డిపార్ట్మెంట్లో కూడా అదే కనబడ్డది. పర్ఫులింగ్ అండ్ సకీబ్ హుసేన్ దగ్గర నుంచి ప్యాట్ కమిన్స్ వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు కంప్లీట్గా ఆర్డినరీగా కనబడ్డారు, రన్స్ కూడా వెళ్ళేళ్ళు. అదే ఇషాన్ కిషన్ కెప్టెన్స్లో ఇద్దరు చాలా బెటర్ రాణించిళ్ళు. ఆ ఎగ్జిక్యూషన్ కానీ ఆ ప్లానింగ్ కానీ పర్ఫెక్ట్ అయితే మనకైతే కనబడ్డది. పర్ఫులింగే డెబ్యూ మ్యాచ్లో ఎలాంటి స్పెల్ వేసినా చూసినాం. సకీబ్ హుసేన్ ఈ ఎలిమినేటర్ మ్యాచ్ కన్నా ముందు నుంచి ప్రతి మ్యాచ్లో ఒక్కొక్క వికెట్ తీసిండు, మినిమం ఒక వికెట్ తీసిండు. అలాంటి బౌలర్ అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ చూసుకుంటే స్పిన్ డిపార్ట్మెంట్లో కూడా ప్యాట్ కమిన్స్కి కాన్ఫిడెన్స్ లేదు. శివం కుమార్ అండ్ హర్ష దుబే ఇద్దరు కూడా ఈ సీజన్లో బిగ్ పాజిటివ్ అని చెప్పుకోవచ్చు ఎస్ఆర్హెచ్కి. నెక్స్ట్ సీజన్లో ఈ ఇద్దరు డ్యూయోతో వెళ్ళాలి, ఇక వేరే స్పిన్నర్స్ ఎవరు కూడా అవసరం లేదు. శివం కుమార్ అండ్ హర్ష దుబే వీళ్ళిద్దరు కాంబినేషన్ అనేది చాలా బెటర్గా మనకైతే కనబడేది ఇనిషియల్గా చూసుకుంటే. ఈ సెకండ్ హాఫ్లో ఇంకా పిచ్చెస్ అనేది స్లో అయినాయి. ఈ ఇద్దరు కాంబినేషన్తో వెళ్తే మనకి చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చేవి. బట్ ప్యాట్ కమిన్స్కి ఆ కాన్ఫిడెన్స్ అయితే లేదు వీళ్ళిద్దరి పైన. సో దట్స్ వై చాలా మ్యాచెస్ అయితే మనం కోల్పోయినాం. లేదంటే ఇప్పటి వరకు టాప్ 2లో అయితే ఉండేది టీం. సో ఖచ్చితంగా బిగ్గెస్ట్ పాజిటివ్ వచ్చేసి శివం కుమార్ అండ్ హర్ష దుబే. హర్ష దుబే ఇండియా ఓడిఐ స్క్వాడ్లో కూడా ఉన్నాడు, వైట్ బాల్ స్క్వాడ్లో, టెస్ట్ స్క్వాడ్లో ఉన్నాడు. సో కాబట్టి అతనైతే ఖచ్చితంగా నెక్స్ట్ సీజన్లో ఆడతాడు. అండ్ శివం కుమార్ కూడా ఆడే ఛాన్స్ అయితే కనబడుతుంది. శివం కుమార్ కూడా బ్యాటింగ్లో రన్స్ అయితే స్కోర్ చేస్తాడు. ఇక నెక్స్ట్ రీజన్ వచ్చేసి నితీష్ కుమార్ రెడ్డి అండ్ హెన్రిచ్ క్లాసన్ తర్వాత బ్యాటింగ్ అయితే మనకైతే కనబడతలేదు. నెంబర్ 5 రాకనే మనకి హోప్స్ అయితే ఉన్నాయి. నెంబర్ 6లో సలీల్ అరోరా కానీ స్మరణ్ కానీ, ఇక తర్వాత నెంబర్ 7లో కొన్ని మ్యాచెస్లో అంకిత్ వర్మ ఆడిచిళ్ళు. సలీల్ అరోరా, స్మరణ్ అండ్ అంకిత్ వర్మ చాలా డిసప్పాయింట్మెంట్ అయితే చేసిళ్ళు ఖచ్చితంగా 100%. నెంబర్ 5 రాకనే మనకైతే కాన్ఫిడెన్స్ అయితే ఉంది. 6, 7లో అయితే మనకి ఆ కాన్ఫిడెన్స్ అయితే లేదు. సో కాబట్టి ఒక జెన్యున్ ఫినిషర్ అయితే బెటర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ సీజన్లో ఖచ్చితంగా ఒక జెన్యున్ ఫినిషర్ కోసం వెళ్తే బెటర్ అయితే ఉంటుంది. సలీల్ అరోరా పైన మనకి కాన్ఫిడెన్స్ ఉంది, అతను కూడా కొన్ని మ్యాచెస్లో మంచిగా రాణించిండు. బట్ మిగతా ఇద్దరు అంకిత్ వర్మ అండ్ రవిచంద్రన్ స్మరణ్ అయితే టూ మచ్ డిసప్పాయింట్ అయితే చేసిళ్ళు. సలీల్ అరోరా చాలా బెటర్ రాణించిండు, తనకు అవకాశం వచ్చినప్పుడు కొన్ని మంచి నాకు అయితే ఆడిండు. బట్ ఇంకా అతని దగ్గరలో ఇంకా కొన్ని రన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసినాం అండ్ కొన్ని మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసినాం. బట్ అతని దగ్గర అదైతే రాలేదు. సో కాబట్టి ఆ ఫినిషింగ్ టచ్ కూడా ఈ సీజన్లో అయితే మనకైతే కనబడలేదు. ఇక మనం పాజిటివ్స్ ఒకసారి అయితే చూద్దాం. బిగ్గెస్ట్ పాజిటివ్ వచ్చేసి నితీష్ కుమార్ రెడ్డి. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పాజిటివ్ వచ్చేసి నితీష్ కుమార్ రెడ్డి. నాట్ ఓన్లీ ఎస్ఆర్హెచ్, టీమిండియా కూడా బిగ్గెస్ట్ పాజిటివ్ అని చెప్పుకోవచ్చు నితీష్ కుమార్ రెడ్డి. ఈ సీజన్లో మొత్తం బ్యాటింగ్లో 302 రన్స్ అయితే స్కోర్ చేసిండు.
స్ట్రైక్ రేట్ చూసుకుంటే 171. ఇక బౌలింగ్లో చూసుకుంటే 8 వికెట్లే తీసిండు. లాస్ట్ మ్యాచ్లో ఎలిమినేటర్ మ్యాచ్ కూడా చూసినాం కదా, 2 ఓవర్లు వేసిండు, 1 వికెట్ తీసిండు. ఎకానమీ చూసుకుంటే జస్ట్ 6 మాత్రం ఉంది. అంత హై స్కోరింగ్ మ్యాచెస్లో ఎకానమీ చూసుకుంటే జస్ట్ 6 మాత్రం ఉంది. చాలా బెటర్ బౌలింగ్ అయితే వేసిండు. మరి ప్యాట్ కమిన్స్ ఎందుకు అతనితో ఇంకా ఓవర్స్ ఎందుకు ఏపీఎల్డో ఎవరు కూడా అర్థమైతలేదు. సో బిగ్గెస్ట్ పాజిటివ్ వచ్చేసి నితీష్ కుమార్ రెడ్డి. తర్వాత ఇషాన్ మలింగ కంట్రిబ్యూషన్ కూడా మనం మర్చిపోవద్దు. తను కూడా చాలా బెటర్ బౌలింగ్ అయితే వేసిండు. అంటే 1-2 మ్యాచెస్లో కొన్ని ఎక్కువ రన్స్ ఇచ్చినప్పుడు కూడా అతను క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అనేది వేరే అని చెప్పుకోవచ్చు. మొత్తం 20 వికెట్లు తీసుకున్నాడు. చాలా బెటర్ బౌలింగ్ అయితే వేసిండు. ఇక తర్వాత సాకిబ్ హుసేన్ కూడా మర్చిపోవద్దు. అతను కూడా ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేసినా మనందరం చూసినాం. ప్రతి మ్యాచ్లో కూడా ఎలిమినేటర్ మ్యాచ్ పక్కన పెట్టుంది, అంతకన్నా ముందు మ్యాచెస్లో మినిమం 1 మ్యాచ్లో 1 వికెట్ తీసిండు. మినిమం వికెట్ అయితే 1 అని చెప్పుకోవచ్చు మ్యాచ్కి. సో అలాంటి స్ట్రీక్ అయితే కంటిన్యూ అయితే వేసిండు. బట్ ఎలిమినేటర్ మ్యాచ్లో వికెట్ అయితే తీయలేకపోయిండు. బట్ ఓవరాల్ చూసుకుంటే సాకిబ్ హుసేన్ కూడా ఖచ్చితంగా రిటర్న్ అయితే చేసుకోవాల్సిందే నెక్స్ట్ సీజన్లో. అలాంటి పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు, దాని దగ్గర నుంచి వచ్చింది. ఇక పర్ఫులింగే చాలా బెటర్ ఆడిచ్చిండు ఈ సీజన్లో. ఫస్ట్ మ్యాచ్ డెబ్యూ మ్యాచ్లో చాలా బెటర్ ఆడిచిండు. సెకండ్ మ్యాచ్లో కొన్ని రన్స్ ఇచ్చిండు. థర్డ్ మ్యాచ్లో మళ్ళీ ఊక్కబెట్టిండు. అతని కాన్ఫిడెన్స్ మొత్తం పీకింది. బట్ అయినా కానీ 7 మ్యాచ్లు ఆడండి ఈ సీజన్లో 14 వికెట్లే తీసిండు. అంటే మ్యాచ్కి 2 వికెట్లే తీసిండు. మ్యాచ్కి 2 వికెట్లు అంటే చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చుగా. బట్ ఓవరాల్ చూసుకుంటే ఇతను కూడా బరోబర్ అయితే అక్కడ బౌలింగ్ అయితే తీయలేకపోయిండు. పవర్ ప్లేలో రెగ్యులర్ అయితే బౌలింగ్ ఇస్తే బెటర్ అయితే ఉండేది, ఖచ్చితంగా రిజల్ట్ అనేది డిఫరెంట్ అయితే ఉండేది. ఇక స్పిన్నర్స్ హర్షదీప్ అండ్ శివం కుమార్ మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం, బిగ్గెస్ట్ పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. ఇద్దరు హర్షదీప్ 8 వికెట్లు తీసుకున్నాడు, శివం కుమార్ 9 వికెట్లే తీసుకున్నారు. నాట్ బ్యాడ్ అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత తీసుకుంటే బిగ్గెస్ట్ పాజిటివ్ వచ్చేసి నెంబర్ 1 పాజిటివ్ వచ్చేసి ఇషాన్ కిషన్. నాట్ ఓన్లీ విత్ ది బ్యాట్, ఫస్ట్ 7 మ్యాచెస్లో తన లీడ్ చేసిన విధానం కానీ తన తయారు చేసిన టీం కానీ సూపర్ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా నెక్స్ట్ సీజన్లో ఫస్ట్ మ్యాచ్ కంచెల్లి లాస్ట్ మ్యాచ్ దాకా ఇతనే కెప్టెన్స్గా ఉంచితే బెటర్ అయితే ఉంటుంది. తను ఇచ్చిన రిజల్ట్ మామూలు రిజల్ట్ కాదు. 3 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అయితే గెలుచుకున్నాడు. 3 మ్యాచ్లు ఒంటరిగా గెలిపించిండు. అండ్ తన తయారు చేసిన టీం వచ్చేసి చాలా బెటర్ ఉంది. తన లీడ్ చేస్తున్నప్పుడు టీం వచ్చేసి డెడ్లీగా కనబడ్డది, అన్బీటెన్గా కనబడ్డది. మొత్తం ఈ సీజన్లో ఇషాన్ కిషన్ 602 రన్స్ అయితే స్కోర్ చేసిండు. 50s చూసుకుంటే 6 50s అయితే స్కోర్ చేసిండు. స్ట్రైక్ రేటు 182. ఇక నెక్స్ట్ బిగ్గెస్ట్ పాజిటివ్ వచ్చేసి హెన్రిచ్ క్లాసన్ కూడా 624 రన్లు అయితే స్కోర్ చేసిండు. ఇంతవరకు ఐపీఎల్ హిస్టరీలోనే నెంబర్ 4 ఆడుతూ 600 అయితే ఎవరు కొట్టలేకపోయారు. బట్ క్లాసన్ కొట్టి చూపెట్టిండు. కన్సిస్టెంట్గా డబుల్ డిజిట్ అయితే స్కోర్ చేస్తూనే వచ్చిండు. 624 రన్స్, 160 స్ట్రైక్ రేటు అండ్ అదేవిధంగా 6 50s అయితే స్కోర్ చేసిండు. ఇక నెక్స్ట్ పాజిటివ్ వచ్చేసి అభిషేక్ శర్మ కూడా చాలా బెటర్ ఆడిచిండు ఈ సీజన్లో. మీరు అనొచ్చు మరి ఎలిమినేటర్ మ్యాచ్ డక్అవుట్ అయినని. బట్ ప్రతిసారి అభిషేక్ శర్మ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ప్రతి 14 మ్యాచ్లో అభిషేక్ శర్మ ఆడతాడా? సో కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే అభిషేక్ శర్మ కూడా చాలా బెటర్ ఆడిచిండు. 563 రన్స్ అయితే స్కోర్ చేసిండు. 135 హైయెస్ట్ స్కోరు, 40 యావరేజ్ ఉంది, 204 స్ట్రైక్ రేట్ ఉంది, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి, 1 సెంచరీ ఉంది, దాదాపు 43 సిక్స్లు అయితే కొట్టిండు. ఇంకేం కావాలి అభిషేక్ శర్మ దగ్గర నుంచి? సో అభిషేక్ శర్మ కూడా చాలా బెటర్ ఆడిచినా చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ సీజన్లో మరి ఎస్ఆర్హెచ్ రిలీజ్ చేసే ప్లేయర్స్ వచ్చేసి లివింగ్స్టోన్ రిలీజ్ చేయాలి, హర్షల్ పటేల్ని, జయదేవ్ ఉన్నత్కట్ని అండ్ అదేవిధంగా అక్కడ మెయిన్గా చూసుకుంటే ఈ 3-4 రిలీజ్ చేస్తే కొన్ని ఎక్కువ పరిస్థితి వస్తుంది. ఇక మిగతా బౌలర్స్ సాకిబ్ వీళ్ళందరినీ కూడా రిటైర్ చేసుకుంటే బెటర్ అయితే ఉంటుంది. గైస్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ కింద మెన్షన్. మరి ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా అనిపించింది, ఓటమికి కారణాలు ఏవి, నెక్స్ట్ సీజన్లో రిటర్న్ చేసే ప్లేయర్స్ ఎవరు, రిలీజ్ చేసే ప్లేయర్స్ ఎవరు అనేది ఖచ్చితంగా మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి.